Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తున్న అంశం అండి రాష్ట్రపతి. సో ప్రీవియస్ క్లాస్ లో రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు ఇంట్రొడక్షన్ అయితే కంప్లీట్ చేశాము. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఆర్టికల్ 54 అండ్ ఆర్టికల్ 55. ఆర్టికల్ 54 వచ్చేసి రాష్ట్రపతి ఎన్నిక ఒకటి జరుగుతుంది అని చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 55 వచ్చేసి అసలు ఆ రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేది ఎలా జరుగుతుందో ఆర్టికల్ 55 వివరిస్తుందండి. ఓకే, సో మనం ఈ రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేది మనం ఐరిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించినప్పటికీ మనం ఎగ్జాక్ట్లీ కూడా వాళ్ళ యొక్క రాజ్యాంగంలో ఏవైతే అనుసరించున్నారో అవి ఎగ్జాక్ట్లీ మనం అనుసరించట్లేదండి. తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు చేసుకున్నారు. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ లో రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నామని అడిగితే మాత్రం ఐరిష్ అనేది మీరు గుర్తుంచుకోవాలండి. ఓకే, సో ఇది యాక్చువల్ గా మీకు ఈ యొక్క ఎన్నిక విధానం అసలు వాట్ ఈస్ వాట్ అనేది మీకు ఎగ్జామ్ లో అయితే ఏం రాదండి. బట్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకొని ఉండడం ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను ఈ యొక్క క్లాస్ ని డిస్కస్ చేస్తున్నానండి. ఓకే, సో మనకి ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మన ప్రీవియస్ క్లాస్ లో ఏమని చెప్పాము, రాష్ట్రపతి ఎన్నికలో ఎవరు ఓట్లు వేస్తారనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలండి. ఓకే, ఒక నిమిషం ప్రీవియస్ క్లాస్ లో అంశాలు కూడా మనం డిస్కస్ చేసి దాని తర్వాత కంటిన్యూ ఫాలో అవుదాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫస్ట్ రాష్ట్రపతి ఎన్నికలో మనకు మెయిన్ గా ఏవైతే పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్నిక కాబడిన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాష్ట్రపతికి ఎన్నికల్లో పాల్గొంటారండి. ఓకే, సో ఎవరెవరు ఉంటారండి, లోక్సభలో ఎన్నుకోబడిన సభ్యులు, అదేవిధంగా రాజ్యసభలో ఎన్నుకోబడిన సభ్యులు. మొత్తం ఎంతమంది అని చెప్పాము మనం. సో లోక్సభలో వచ్చేసి 543, రాజ్యసభలో వచ్చేసి 233. ఓకే, సో 776 మంది మనకి పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర శాసనసభలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు అండి. ఓకే, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళు ఓవరాల్ గా ఇండియా మొత్తంగా మనం తీసుకుంటే 4120 అండి. ఓకే, సో రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే భారతదేశం మొత్తం మీద రాష్ట్ర శాసనసభల నుంచి ఓట్లు వేసే అభ్యర్థుల సంఖ్య ఎంత అండి, 4120. ఓకే, సో ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో టోటల్ గా అసలు ఎంతమంది సభ్యులు పాల్గొంటారంటే 6, 9, 8, 4896 మంది రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేస్తారండి. ఓకే, సో అయితే మనం ఇక్కడ మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 4896లో ఒక్కొక్క ఎంపీ ఓటు విలువ ఎంతో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ కూడా మనం తెలుసుకోవాలండి. ఓకే, సో మనం కానీ ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 776 మంది అనేదేమో భారతదేశంలో ఉన్న అందరు ఎంపీల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 4120 అనేదేమో ఎమ్మెల్యేలు అండి, వీళ్ళు ఎమ్మెల్యేలు. ఓకే, సో వీళ్ళకి సంబంధించిన అంశంలో వీళ్ళ యొక్క ఓటు విలువకి అదేవిధంగా ఎంపీ ఓటు విలువకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తామండి. ఓకే, సో ఇది కంప్లీట్. నెక్స్ట్ ఎవరు వీళ్ళ యొక్క రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరాయి అంటే, సో ఏ రాష్ట్రాలకైతే ఎమ్మెల్సీలు ఉన్నారో, శాసన మండలి ఏ రాష్ట్రాలకైతే ఉన్నారో దానికి సంబంధించిన ఎమ్మెల్సీ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. నెక్స్ట్ ఏ రాష్ట్ర శాసనసభ అయితే రాష్ట్రపతి ఎన్నికలు జరిగే సమయానికి ఆ సందర్భంలో ఏ రాష్ట్ర శాసనసభ అయితే రద్దు చేయబడుతుందో వాళ్ళు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అనర్హులు. ఓకే, సో నెక్స్ట్ రద్దు చేయబడిన వీళ్ళు. రైట్, ఇప్పుడు చూద్దామండి అసలు ఏ బేసిక్ మీద ఒక ఎమ్మెల్యే ఓటును వీళ్ళు డిసైడ్ చేస్తారో చూద్దాం. ఓకే, సో ఎమ్మెల్యే ఓటు విలువ, సో ఈ యొక్క ఓటు విలువ అనేది వీళ్ళు ఎలా తీసుకుంటారంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన జనాభాని బేస్ చేసుకొని ఒక ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ అనేది డిసైడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనం ఇక్కడ రాష్ట్రపతి ఎన్నిక అనేది మనం ఎలా ఫాలో అవుతామంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ. ఓకే, సో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ అంటే మనకి ఇక్కడ నైష్పత్తిక అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంటారు, అదే విధంగా ఒక రాష్ట్రంలో తక్కువ జనాభా ఉంటారండి. ఓకే, సో అంటే ఆ రాష్ట్ర జనాభాని బేస్ చేసుకుని వీళ్ళు ఒక ఎమ్మెల్యేకి ఇంత ఓటు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, అంటే ప్రతి రాష్ట్రాన్ని కూడా ఒకే రకంగా చూడటం అనేది ఇక్కడ నైష్పత్తిక అనే దానికి అర్థం అండి. ఓకే, సో ఏక ఓటు బదిలీ అనేది
మనం ఫస్ట్ ఇక్కడ ఎమ్మెల్యే ఓటు విలువ అదేవిధంగా ఎంపీ ఓటు విలువ తెలిసిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేస్తే ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక ఎమ్మెల్యే ఓటు విలువను ఎలా చేస్తారంటే, ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం మొత్తం జనాభా బై ఆ రాష్ట్ర శాసనసభలో ఎంతమంది ఎన్నికవుతారో వాళ్ళ యొక్క సభ్యుల సంఖ్య. రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యులు ఇంటూ 1/1000. ఓకే, సో ఇది ఒక ఎమ్మెల్యే ఓటు విలువను లెక్కించడానికి వీళ్ళు తీసుకున్న ఫార్ములా ఏంటంటే, రాష్ట్రంలోని మొత్తం జనాభా బై ఆ రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యులు ఇంటూ 1/1000. ఓకే, సో ఒకసారి చూద్దామండి అసలు ఈ ఫార్ములాతో ఒక్కొక్క రాష్ట్రానికి ఏమేమి వస్తాయి, ఎంత ఓటు విలువ వస్తుందని చూద్దాం. ఇక్కడ కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి జనాభా ప్రాతిపాదిక మీద ఎమ్మెల్యే ఓటు విలువ అనేది మారిపోతుందండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, అక్కడ జనాభా ఎక్కువ, అక్కడ ఒక ఎమ్మెల్యే ఓటు విలువ డిఫరెంట్ ఉంటుంది. సిక్కిం ఉంది, జనాభా తక్కువ, అక్కడ డిఫరెంట్ ఉంటుంది. అట్లా మనకి భారతదేశం మొత్తం మీద ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎక్కువ ఎమ్మెల్యే ఓటు కలిగిన రాష్ట్రం ఏదంటే యూపీ అండి. ఉత్తరప్రదేశ్ 208 అండి. వాళ్ళ ఎమ్మెల్యే యొక్క ఒక్క ఓటు విలువ ఎంతంటే 208. సో వీరి తర్వాత అంతగా చెప్పుకోదగింది ఏంటంటే తమిళనాడు అండి 176, జార్ఖండ్ 176, వీళ్ళ తర్వాత వచ్చేసి మహారాష్ట్ర అండి 175, నెక్స్ట్ బీహార్ 173. అంటే ఒక్కొక్క రాష్ట్ర జనాభాని బట్టి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే ఓటు విలువ అనేది చేంజ్ అవుతుందండి. ఓకే, సో అతి తక్కువగా మనం చూసుకుంటే సిక్కిం అండి. ఓకే, సిక్కిం, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్. ఓకే, ఇటువంటి ఏరియాల్లో జనాభా తక్కువ కాబట్టి వాళ్ళ యొక్క వాల్యూ వచ్చేసి సిక్కిం 7 అండి, అరుణాచల్ ప్రదేశ్ 8, మిజోరాం 8, నాగాలాండ్ 9. అంటే వాళ్ళ ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ. ఓకే, సో ఎలా ఈ 208, 176 కానీ 175 కానీ ఇవి ఎలా వచ్చాయో ఈ యొక్క ఫార్ములాలో మనం కానీ ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అర్థమవుతుందండి. ఇక మెయిన్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏపీ అండి. ఏపీ వచ్చేసి 159, తెలంగాణ వచ్చేసి 132. ఓకే, అర్థమవుతుందా? వీటిల్లో ఎగ్జామినర్ ఎప్పుడు కూడా అయితే ఎక్కువ ఉన్న రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తాడు, లేదా తక్కువ ఉన్న రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తాడండి. ఓకే, సో ఈ వాల్యూ అనేది ఇప్పుడు ఏపీదే మనం ఎగ్జాంపుల్ గా ఏపీని తీసుకున్నామండి. ఏ బేసిక్ మీద ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159 వస్తుందో ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే, సో ఈ ఎమ్మెల్యే ఓటు విలువ ఇక్కడ రాష్ట్రం మొత్తం జనాభా అంటే మీరు ఒకసారి అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఏ సంవత్సరం జనాభా లెక్కల ఆధారంగా వీళ్ళు ఈ 159 అనేది ఏపీకి కేటాయించారు అనేది మనం తెలుసుకోవాలండి. ఓకే, సో ఓన్లీ ఏపీయే కదండి, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా సేమ్ ఒక జనాభా లెక్కలే తీసుకున్నారండి. ఓకే, సో ఈ యొక్క 159 అనేది మనకి ఏ బేస్ మీద వచ్చిందంటే 1971 సెన్సెస్ ప్రకారం వచ్చిందండి. 1971 సెన్సెస్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చండి. సో మనకు ప్రీవియస్ గా జరిగిన ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికలు ఏ సంవత్సరాన్ని చూసుకుంటే 2017లో ఎవరైతే ప్రస్తుత రాష్ట్రపతి ఉన్నాడో రామ్నాథ్ కోవింద్, ఆయన ఎన్నుకోబడింది 2017లో అండి. బట్ మీకు ఇక్కడ రావాల్సిన డౌట్ ఏంటంటే అభ్యర్థులకి, సార్ 2017లో రామ్నాథ్ కోవింద్ ఎలక్షన్స్ జరిగే సమయంలో మనకి ఆల్రెడీ 2011కు సంబంధించిన జనాభా లెక్కలు ఉన్నప్పటికీ మనం ఎందుకు 1971 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నామని చాలా మంది అభ్యర్థులకు డౌట్ రావచ్చండి. సో దానికోసమే మీరు చేయవలసిన పని ఏంటంటే, సో ఎందుకు మనం 1971 జనాభా లెక్కలను తీసుకునే అంశం గురించి మనం ఏదైతే లోక్సభ గురించి డిస్కస్ చేస్తున్నామో ఆర్టికల్ 82 ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా సేకరణ అనే అంశం చెప్పేటప్పుడు మనం క్లియర్ గా అక్కడ దాదాపుగా మనం దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని చెప్పామండి. 1952 కాడ నుంచి మనం చూసుకుంటే 2026 వరకు, 1952 నుంచి 2026 వరకు ఈ యొక్క లోక్సభ సీట్లు అనేది పెంచకూడదు. ఓకే, సో ఈ మధ్యలో పెరిగాయండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి,
మనకి 1952 తర్వాత 1971 ఇట్లా పెరుగుకుంటూ వచ్చాయి. బట్ కాకపోతే చివరి 84వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే 2026 వరకు కూడా లోక్సభ సీట్లు అనేది మార్చకూడదు అనే అంశం ఇక్కడ డిస్కస్ చేశారు. కాబట్టి సో ఎవరికైనా సరే ఎందుకు 1971 అనే అంశాన్ని తీసుకున్నారంటే మాత్రం మీరు నేను ఆర్టికల్ 82 లోక్సభలో చెప్పానని ఆ క్లాస్ ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, సో ఇప్పుడు మన అంశానికి వద్దామండి. సో మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఒక ఏపీ అంశాన్ని తీసుకున్నామండి. ఆంధ్రప్రదేశ్ అంశాన్ని నేను తీసుకుంటున్నాను. మనకి ఉన్న టోటల్ ఎమ్మెల్యేలు ఎంతమంది అనేది మనం తెలుసుకోవాలండి. సో ఏపీ అంశాన్ని మనం తీసుకుంటున్నామండి. టోటల్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మన ఏపీకి 175 మంది ఉన్నారండి. ఓకే, సో ఈ 175 మంది అంటే 1971 జనాభా లెక్కల ప్రకారం, జాగ్రత్త గమనించు, 1971లో ఆ జనాభా లెక్కల ప్రకారం ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా కలిసి ఉండడం జరిగింది. ఓకే, సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకారము వీళ్ళు తీసుకున్న అంశంలో 2012 రాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఏమో ఇవి రెండు కలిసి ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ. బట్ 2017 రామ్నాథ్ కోవింద్ ఎలక్షన్స్ జరిగే సందర్భానికి వీళ్ళు రెండుని డివైడ్ చేసి, అంటే ఆంధ్రప్రదేశ్ ని సపరేట్ చేసి అదేవిధంగా తెలంగాణని సపరేట్ చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎమ్మెల్యే సీట్స్ మొత్తం కూడా 175. ఓకే, సో 1971 జనాభా ప్రకారం ఆ సందర్భంలో మనకి 2017కి ఉన్న లెక్కల ప్రకారం, అంటే 1971 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 2,78,586 మంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా. ఓకే, జాగ్రత్త గమనించు, 1971 జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదండి, జాగ్రత్త గమనించండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు. 1971 జనాభా ప్రకారమే సపరేట్ చేసిన తర్వాత తెలంగాణ జనాభా సపరేట్ అయిన తర్వాత ఏపీకి మిగిలిన జనాభా వచ్చి 2,78,586 మంది జనాభా ఉన్నారండి. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలండి? ఒక ఎంపీ ఓటు విలువ, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఎంపీ ఓటు విలువ, ఎమ్మెల్యే ఓటు విలువ ఈక్వల్ టు రాష్ట్రం మొత్తం జనాభా 2,78,586 మంది, రైట్, బై రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యులు మొత్తం ఎంతమంది అండి? 175 ఇంటూ 1/1000. ఇది మొత్తం కూడా మనకి క్యాలిక్యులేషన్ చేస్తే 158.8 సంథింగ్ వస్తుందండి. ఓకే, సో ఈ మొత్తం కానీ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేది 158.8. దీన్నే మనం రౌండ్ ఫిగర్ కానీ చేసుకుంటే మొత్తం ఓటు విలువ 159. ఓకే, ఈ బేస్ మీద మనకి ఆంధ్రప్రదేశ్ కి ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159. అర్థమవుతుందండి. సో నెక్స్ట్ ఇది ఏపీ. నెక్స్ట్ అంటే మనకి ఏవైతే 28 రాష్ట్రాలు ఉన్నాయో ప్లస్ ఏవైతే 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఓటు వేయాలో, అంటే ఢిల్లీ కానీ, పుదుచ్చేరి కానీ, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, ఇట్లా 28 రాష్ట్రాలు ప్లస్ ఆ యొక్క 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్ర శాసన సభ్యుల యొక్క ప్రతి ఒక్కటి కూడా సెకండ్ టిఎస్, తర్వాత సపోజ్ తమిళనాడు అనుకున్నాం, ఇట్లా అన్ని రాష్ట్రాలకు కలిపి ఈ విధంగా 159 ఇట్లా ఏవైతే వస్తాయో అన్నిటిని కూడా మనం కనుక్కోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఇది కేవలం ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత వచ్చిందండి మనకి? ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159. దీన్ని మనం ఏం చేయాలి? అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంత విలువ వస్తుంది అనేది మనం చూడాలండి. సో ఓన్లీ ఏపీకి చూసుకుంటే మనకి ఎంత వస్తుందండి? ఇక్కడ 175 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే ఓటు వచ్చేసి 159. ఇది మొత్తం కానీ కౌంట్ చేస్తే 27,000 చేంజ్ వస్తుందండి. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి టోటల్ 175 మంది సభ్యులకు సంబంధించిన ఓటు విలువ ఎంత అంటే 27,000 సంథింగ్ ఎంతో వస్తుందండి. ఓకే, అదే విధంగా నెక్స్ట్ టిఎస్ అట్లా అందరికి కనుక్కుంటే ఇప్పుడు ఏపీది ఒకవేళ 27,000 సంథింగ్ ఎంతో ఒక 3 అక్షరాలు వచ్చినాయి అనుకుందామండి. ఓకే, నెక్స్ట్ జార్ఖండ్, అట్లా విధంగా తమిళనాడు, ఏపీ, మిజోరం ఇట్లా అన్ని కూడుకుంటే అంటే 28 రాష్ట్రాలు ప్లస్ 3 కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ కనుక్కుంటే ఫైనల్ కి మొత్తం ప్లస్ అన్ని రాష్ట్రాలు కానీ యాడ్ చేసుకుంటే మనకు వచ్చే విలువ ఎంత అంటే 5,49,495.
జాగ్రత్తగా గమనించాలి. 28 రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లు, అదేవిధంగా 3 కేంద్ర పాలిత ప్రాంతాల ఎమ్మెల్యేల ఓట్లు మొత్తం కానీ మనం కలిపితే మనకు ఎంత వస్తుందండి? 5,49,495. ఓకే, సో ఇలా మనం ఎమ్మెల్యే యొక్క ఓట్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా కూడా మళ్ళీ 1-2 సార్లు మీరు తెలుసుకొని ఉన్నట్టు మంచిదండి. రైట్, ఇప్పుడు ఎంపీ విలువ చూద్దామండి. ఓకే, ఇప్పుడు ఎంపీ విలువ చూద్దాం. ఒక ఎంపీ ఓటు విలువ ఎంత వస్తుందంటే, ఇక్కడ మనం ఇక్కడ ఏమని చెప్పామండి, ఇవి మొత్తం కూడా అందరూ ఎమ్మెల్యేలు కలిసి మొత్తం టోటల్ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి? 4120. 28 రాష్ట్రాలకి, అదేవిధంగా 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కౌంట్ కూడా 4120 మంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఎంపీ ఓటు విలువని ఎలా లెక్కిస్తారంటే, మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ, మొత్తం ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ 4120, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదండి. ఓకే, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ జాగ్రత్తగా గమనించు, చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ బై అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ బై పార్లమెంట్లో ఎన్నుకోబడిన సభ్యుల మొత్తము. పార్లమెంటులో ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య. ఓకే, సో చూద్దామండి సభ్యుల సంఖ్య ఎంత వస్తుందంటే, మనకు అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత వచ్చిందండి? 5,49,495. ఓకే, సో 5,49,495 బై పార్లమెంట్ లో ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పామండి, లోక్సభ నుంచి 543. జాగ్రత్తగా గమనించు, ఇక్కడ లోక్సభ నుంచి 543, రాజ్యసభ నుంచి 233, మొత్తం ఎంత అవుతుందండి? 776. పార్లమెంట్ లో ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య 776. ఓకే, సో ఇది మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 708. అర్థమవుతుందండి? ఒక ఎంపీ ఓటు విలువ మొత్తం ఎంత వస్తుందండి? 708. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అసలు ఓవరాల్ గా ఉన్న ఈ 776 మందికి సంబంధించిన, జాగ్రత్తగా గమనించు, 776 మందికి సంబంధించిన ఓటు విలువ ఎంతో మనం తెలుసుకోవాలండి. ఓకే, సో ఇది కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి మొత్తం అందరూ ఎమ్మెల్యేలు అంటే 776 ఇంటూ ఒక ఎమ్మెల్యే ఓటు విలువ, ఎంపీ ఓటు విలువ ఎంత అండి? 708. ఇది మొత్తం కానీ మనం చూసుకుంటే 5,49,408 వస్తుందండి. ఓకే, 5,49,408. ఇది టోటల్ ఎంపీల వాల్యూ అండి. మీరు కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గానే ఉంటుందండి. 5,49,408, 5,49,495. ఇవి రెండు కూడా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గానే ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, నైష్పత్తిక ప్రాతినిధ్యం. ఇక్కడ నైష్పత్తిక ఓటు విలువ ఏంటంటే, మాక్సిమం అన్ని ఏరియాల్లో కూడా మనకి ఒక ఎంపీ కింద దాదాపుగా 7 ఎమ్మెల్యేలు ఉంటారండి. ఓకే, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? 7 ఎమ్మెల్యేలు ఉంటారు. ఓకే, సో ఇక్కడ రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా, జాగ్రత్తగా గమనించు, రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా రాష్ట్ర జనాభా బేసిక్ మీద వీళ్ళు ఈ యొక్క ఎమ్మెల్యే ఓటు విలువ ఉంటుంది కాబట్టి, సో రాష్ట్రాల కాడకు వచ్చేసరికి ఆ యొక్క జనాభా ప్రకారం ఎమ్మెల్యే ఓటు విలువ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, బట్ కాకపోతే ఎంపీ విలువ వచ్చేసరికి భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అయినా కూడా అతని యొక్క ఓటు విలువ 708. అర్థమవుతుందండి? సో ప్రతి రాష్ట్రాన్ని కూడా వీళ్ళు ఈక్వల్ గా చూస్తున్నారు అనేది ఇక్కడ దీని ఫైనల్ గా వీళ్ళ అర్థం అండి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అండి. సో మనకి ఒక ఎంపీ ఓటు విలువ తెలిసింది, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఓటు విలువ కూడా మనకు తెలిసిందండి. సో ఎగ్జామినర్ వీటిలో ఎక్కడైనా బిట్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి
కొంచెం మీరు జాగ్రత్తగా ఫాలో అవటం మంచిది. ఓకే, మెయిన్ ఇది గుర్తుంచుకోండి. మనకి ఉత్తరప్రదేశ్ 208, ఆంధ్రప్రదేశ్ 159, తెలంగాణ 132. ఓకే రైట్. ఇప్పుడు ఇకపోతే అసలు ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ అనేది ఏందో ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందండి. మొత్తం ఓవరాల్ గా మనకు ఇప్పుడు రాష్ట్రపతికి ఎన్నిక ఓటు వేయడానికి మొత్తం ఎంత మంది ఓటు విలువ ఉంటుందండి. ఎమ్మెల్యేలు మొత్తం వచ్చేసి 5,49,495, ఎంపీలు వచ్చేసరికి 5,49,408. సో మొత్తం ఎంత అండి? ఒకసారి చూడండి. మొత్తం ఏ ఒక్కరు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా రాష్ట్రపతి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రతి ఎంపీ అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే గాని ఓటు వేస్తే మొత్తం ఓటు విలువ ఎంత వస్తుందండి? ఇక్కడ 10,98,903 అనేది ఇక్కడ రావటం జరుగుతుందండి. అయితే ఇక్కడ మెయిన్ గా మన మామూలుగా జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏదో ఒక టీడీపీ ఉందండి, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఓకే ఇంకోటి ఏదో పార్టీలు అనుకుందాం. వీడికి ఒక 20% వచ్చింది అనుకుందామండి. టీడీపీకి ఒక 30% ఓట్లు వచ్చాయి అనుకుందాము. వీడికి ఒక 45% ఓట్లు వచ్చింది అనుకుందామండి. మొత్తం ఎంతండి? 5, 7, 9. జాగ్రత్తగా గమనించండి. నార్మల్ గా మన ఎమ్మెల్యే ఓట్లు కానీ లేదా ఎంపీ ఓట్లు కానీ ఎట్లా జరుగుతాయండి? బీజేపీకి 20% వచ్చింది, టీడీపీకి 30% వచ్చింది, వైఎస్ఆర్ 45% వచ్చింది. మొత్తం మనం 100% అనుకుంటే దీంట్లో 95% పోలింగ్ అయింది అనుకుందాం. ఓకే, సో మనం ఏం చేస్తాం? ఈ మూడింటిని కంపేర్ చేసుకొని వైఎస్ఆర్కి 45% వచ్చింది కాబట్టి వీళ్ళని విన్నర్ గా మనం తీసుకోవడం జరుగుతుందండి. బట్ ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికకు వచ్చేసరికి ఇలా ఉండదండి. ఓకే, సో ఈ యొక్క పాయింట్ అర్థమైతే మీకు చాలు. ఇప్పుడు ఇదే పాయింట్ ని ఈ బీజేపీ ప్లేస్ లో ఎవరో రాము అనేవాడు నిలబడ్డాడు అనుకున్నామండి. ఓకే, సో ఇది నేను చెప్తుంది ఇప్పుడు రాష్ట్రపతికి అండి. రాష్ట్రపతి ఎన్నికలో ఈ బీజేపీ ప్లేస్ లో రాము అనేవాడు ఉన్నాడు. నెక్స్ట్ ఈ టీడీపీ ప్లేస్ లో ఎవడో ఒకడు ప్రభు అనేవాడు ఉన్నాడండి. నెక్స్ట్ ఇక్కడ వైఎస్ఆర్ ప్లేస్ లో రవి అనేవాడు ఉన్నాడు అనుకున్నామండి. అర్థమవుతుంది? రాము 20% ఓట్లు వచ్చాయి. రాష్ట్రపతిగా నిలబడిన వ్యక్తుల్లో రాముకి 20% ఓట్లు వచ్చాయి, ప్రభుకి 30% ఓట్లు వచ్చాయి, రవికి 45% వచ్చాయి. మనం నార్మల్ గా ఏం చేస్తామండి? సో 45% వచ్చింది కాబట్టి ఇతను మనం ప్రెసిడెంట్ గా అనుకుంటామండి. బట్ కాకపోతే ఇది తప్పు. ఇలా ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా అతనే ప్రెసిడెంట్ అనుకునేది రాంగ్ అండి. ఓకే, సో ఇక్కడే ఈ యొక్క ఏక ఓటు బదిలీ అనే యొక్క కాన్సెప్ట్ అనేది ఇక్కడికి వస్తుందండి. ఓకే, అంటే మనకి ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికల విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా ఎంత అయిందండి? పోలింగ్ 95%. ఓకే, సో దీంట్లో 95/2 అంటే ఎగ్జాక్ట్లీ కూడా పోలైన దాంట్లో మనకి 50% ఖచ్చితంగా ఒక వ్యక్తికే రావాలి. అర్థమవుతుందండి? సో అది కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్ గా ఉంటే ఇప్పుడు మనం చెప్పబోయే అంశంతో ఆ అంశం అనేది మీకు క్లియర్ అవుతుందండి. దీనిని ఎలక్టోరల్ కోటా అంటారండి. ఎలక్టోరల్ కోటా అంటే ఎలక్టోరల్ కోటా అంటే అర్థం ఏంటంటే మొత్తం పోలైన ఓట్లు ఓకే బై మన దేశానికి రాష్ట్రపతి అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయండి? ఒక్క పోస్టే. సో ఒక్క పోస్ట్ అయితే ఆ పోస్టుకు సంబంధించిన 1+1. ఓకే, ఇక్కడ +1. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఎలక్టోరల్ కోటా అంటే మొత్తం పోలైన ఓట్లు. మనకి వాస్తవానికి అన్ని ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు కానీ వస్తే 10,98,903 అనేది ఓటింగ్ ఉంది. ఓకే, దీంట్లో ఓన్లీ ఈ 98,000 తీసేసి 10 లక్షలు మాత్రమే ఓటింగ్కి వచ్చారు అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఈ 1 అంటే అర్థం ఏంటండి? మనకి రాష్ట్రపతి పదవి అనేది ఒకటే ఉంది కాబట్టి రాష్ట్రపతి ఎన్నుకోబడిన సంఖ్య అనేది, సో అందువల్ల నేను డైరెక్ట్ 1 అని రాశానండి. 1+1 ఎంత అండి? 2. అంటే ఇక్కడ మొత్తం పోలైన ఓట్లు 10,98,000లో 10 లక్షలు పోలయ్యాయి బై 2 ఎంత అండి? మొత్తం 5 లక్షలు వస్తాయి. +1 అంటే మనకి 50% వచ్చి +1 వస్తేనే అప్పుడే మనం
రాష్ట్రపతిగా ఇక్కడ ఎన్నుకోబడినట్టండి. ఓకే, సో ఇది ఎలా అనేది కూడా ఒకసారి చూద్దామండి. మీకు అర్థం అవడం కోసం చూస్తున్నాను. సో ఇది కానీ అర్థం కాకపోతే ఒక చిన్న ఫిగరే తీసుకుందామండి. మనం ఒక 500 ఓట్లు, ఒక 1000 ఓట్లు అనుకుందామండి. మొత్తం పోలైన ఓట్లు 1000. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్పాము, 1 అంటే రాష్ట్రపతికి ఎన్నికయ్యే అభ్యర్థి సంఖ్య ఒకరే కాబట్టి 1 + 1 2. మొత్తం ఎంత వస్తుందండి? 1000లో 500 + 1 అంటే 501 ఓటు వస్తేనే రాష్ట్రపతిగా వీళ్ళు ఎన్నుకోబడతారు. ఒకవేళ 501 ఓటు రాకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దామండి. ఓకే, మనకి రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కొంచెం కానీ మీకు ఐడియా ఉంటే, ఇక్కడ తెలంగాణలో జరిగిన అంశం కానీ మనం చూసుకుంటే, తీన్మార్ మల్లన్న కానీ అదేవిధంగా మీరు ఒకసారి చూడండి. తీన్మార్ మల్లన్న, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం. ఓకే, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో మీరు దాదాపు 5 రోజులు ఇక్కడ తెలంగాణలో కంప్లీట్ గా కూడా ఒక ఉత్కంఠత అనేది రేకెత్తిందండి. ఓకే, సో ఈ యొక్క అంశంలో చివరి వరకు కూడా ఈ ముగ్గురు ఉన్నారండి. సో తర్వాత ప్రొఫెసర్ కోదండరాం క్విట్ అయిపోవడం జరిగింది. తర్వాత తీన్మార్ మల్లన్న క్విట్ అవడం జరిగింది. ఫైనల్ గా వీళ్ళు యొక్క ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ యొక్క పట్టభద్రులకి సంబంధించిన ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర రెడ్డిని ఎన్నుకోవడం జరిగిందండి. ఓకే, సో కొంతమందికి ఆ టైంలో కానీ ఇవి కానీ చూస్తుంటే వాళ్ళకి ఇంకా ఈజీగా ఇప్పుడు నేను చెప్పబోయేది అర్థమవుతుందండి. ఓకే, సో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు నైష్పత్తిక అంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని కూడా ఒకే విధంగా వీళ్ళు చూడటం జరిగింది. అంటే ఏ రాష్ట్రంలో జనాభా ఎంతమంది ఉంటారో ఆ జనాభా బేస్ చేసుకుని ఎమ్మెల్యే ఓటు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి రాష్ట్రాన్ని కూడా కేంద్రము రాష్ట్రంగా సమానంగా చూశారు. ప్రాతినిధ్యం అంటే మీకు తెలిసిందే. ఏక ఓటు బదిలీ అంటే ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రపతికి, జాగ్రత్తగా గమనించండి, రాష్ట్రపతికి ఒక 4 పోటీ చేశారు అనుకుందామండి. ఓకే, సో రసూల్, మూర్తి, సాయి, ఇంకొకరు వచ్చేసి మన మస్తాన్ అనుకుందాం. ఓకే, సో రాష్ట్రపతికి ఈ 4 వ్యక్తులు పోటీ చేయటం జరిగిందండి. ఓకే, అయితే వీళ్ళు ఎలా ఇస్తారంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనం నార్మల్గా లోక్సభ ఓటేసేటప్పుడు కానీ లేదా మన ఎమ్మెల్యేకి ఓటేసేటప్పుడు కానీ ఆ సింబల్స్ అన్ని డిస్ప్లే అయి ఉంటాయి. మనకు నచ్చిన సింబల్ ఏదైతే ఉంటుందో దాని మీద అట్లా స్టాంప్ వేసేసి మనం బయటకు వచ్చేస్తామండి. ఓకే, అంటే మనకు అక్కడ కేవలం ఒకరిని మాత్రమే ఎన్నుకునే అవకాశం ఉందండి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం ప్రిఫరెన్స్లు ఇవ్వచ్చు. ఫస్ట్ నాకు రసూల్ ఉండాలి, సో 1 సింబల్ అతనికి ఇస్తాం. నెక్స్ట్ మూర్తి, నేను అనుకుంటున్నాను మూర్తి ఉండాలనుకుంటున్నాను, నేను మూర్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక్కడ ప్రిఫరెన్స్ బేస్ ఉంటుందండి. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, ఓకే ఇప్పుడు గమనించండి, నేను ఫస్ట్ ఒక ఓటర్గా నేను లోపలికి వెళ్ళానండి. ఓకే, నేను ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో అనుకోండి. సో నేను వెళ్ళినప్పుడు ఇట్లా అందరి పేర్లు కూడా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే ఓటు వేయడానికి వచ్చాడు. ఇది మొత్తం మీరు ఇది పట్టించుకోబాకండి. సో జాగ్రత్తగా గమనించండి, ఈ సెకండ్ బాక్స్ లో మీరు పట్టించుకోవద్దు, జస్ట్ ఓన్లీ దీన్నే కన్సిడర్ చేయండి. ఇది మొత్తం కూడా బ్యాలెట్ పేపర్, దాంట్లో 4 పేర్లు ఉన్నాయి. ఓకే, సో నేనేంటంటే ఈ 4లో కూడా నేను అనుకోవటం, నాకు ఈ యొక్క సాయి అనే వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే మంచిదని నాకు అనిపించిందండి. నేను ఒక ఎమ్మెల్యేగా ఓటు వేయడానికి వెళ్ళాను, సాయి అనే వ్యక్తి నేను ప్రెసిడెంట్ అవ్వాలని అనుకుంటున్నానండి. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను సాయికి ఇచ్చానండి. అర్థమవుతుందండి, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ సాయికి ఇచ్చాను. తర్వాత సెకండ్ నేను మూర్తికి ఇచ్చానండి. ఓకే, నెక్స్ట్ మస్తానికి 3 ఇచ్చాను, రసూల్కి 4 ఇచ్చాను. అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇంకొక ఎమ్మెల్యే వెళ్ళాడండి. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే వెళ్ళాడు. అతనికి ఏమనిపించిందంటే రసూల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నాడండి. ఓకే, మస్తానికి సెకండ్, సాయికి 3, మూర్తికి 4. ఇంకొకటి ఎమ్మెల్యేనో ఎంపీయో పోయాడండి, ఎంపీ అనుకున్నాం. ఇక్కడ 1 ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు. ఇట్లా అందరండి. ఓకే, ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ ఇట్లా డిస్ప్లే చేశారు. వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా రసూల్కి, అంటే ఇప్పుడు ఈ ఓట్లు వేసిన అన్నిటిలో రసూల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంతమంది ఇచ్చారో కౌంట్ చేస్తారండి. ఓకే, సో ఇట్లా
ఈ లైన్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఒకటి వచ్చింది, సరే ఇంకొకటి ఇక్కడ కూడా ఒకటి ఇచ్చాడండి. ఓకే, అలా రసూలుకి మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్ని వచ్చాయో వీళ్ళు కౌంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలా కౌంట్ చేస్తే జాగ్రత్తగా గమనించు, రసూలుకి ఒక 900 మంది ఓటు వేశారు అనుకుందామండి. రసూలుకి ఎంతమంది వేశారండి? 900 మంది వేయటం జరిగింది. నెక్స్ట్ ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ లేనండి, గుర్తుంచుకోండి. ఇట్లా చూసుకుంటే ఈ మొత్తంలో వీడు వేసిన దాంట్లో సాయికి ఇక్కడ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇట్లా కౌంట్ చేసుకుంటే ఇక్కడ ఒకటి ఉన్నా ఇంకొకటి ఒకటి వేసారండి, ఇంకొకటి ఒకటి అట్లా కంప్లీట్ గా వన్స్ అన్ని కౌంట్ చేసుకుంటే రసూలుకి 900 వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ మూర్తికి ఒక 400 వచ్చింది అనుకుందాం, సాయికి ఒక 800 వచ్చింది, ఈ యొక్క మస్తానికి ఒక 200 వచ్చింది. ఓకే, జాగ్రత్తగా గమనించు. ఇలా ఫస్ట్ ప్రాసెస్ చూసుకుంటే మొత్తం కౌంట్ చేయండి అండి. 1000, ఈ యొక్క 1300, 2300, జాగ్రత్తగా గమనించు, 2300. ఇంకొక ఎక్స్ట్రా తీసుకుందాం అండి ఇక్కడ, ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. మస్తానికి 300 అనుకున్నాం, ఇక్కడ ఎంత వస్తుందండి? 2400. ఓకే, మన ప్రాసెస్ ఏంటండి? ఎలక్ట్రల్ కోటాలో ఏమని చెప్పాము? మొత్తము పోలైన ఓట్లు బై 2 ఎంత వస్తుందండి? ఇక్కడ 1200 ప్లస్ 1 అంటే 1201. 1201 ఓటు వస్తేనే వాళ్ళు విన్నర్ అండి. జాగ్రత్తగా గమనించండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అయినా సరే 1-2 సార్లు వినండి, అర్థం అవుతుంది. మనకి ఎలక్ట్రల్ కోటాలో ఏమని చెప్పాము? మొత్తం పోలైన ఓట్లు బై 2 ప్లస్ 1 అంటే మొత్తం ఇక్కడ 2400 మనం ఓట్ల సంఖ్య అనుకుందామండి. ఈ 2400 బై 2 అంటే 1200, సో ప్లస్ 1 అంటే 1201 ఓటు వస్తేనే వీళ్ళల్లో రాష్ట్రపతి అవుతారండి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ రావాల్సిందేమో 1201 వస్తేనే రాష్ట్రపతి అవుతాడు. బట్ ఇక్కడ రసూల్ అనే వ్యక్తికి ఎంత వచ్చాయండి? 900 వచ్చాయి. బట్ వీళ్ళందరిలో 900 రసూల్కి వచ్చాయి కదని అతను రాష్ట్రపతి చేయరండి. ఇక్కడే మనకి ఈ యొక్క ఏక ఓటు బదిలీ అంటే ఉన్న 9 సభ్యుల్లో అతి తక్కువ ఎవరికి వచ్చినాయో చూస్తారండి. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ లో అంటే ఎంతమంది 1 సింబల్ ఎవరికి వేశారని చూసుకుంటే ఇక్కడ మస్తాన్ అనే వ్యక్తికి 300 రావడం వల్ల ఇతన్ని పోటీలో నుంచి తొలగించేస్తారండి. అర్థమవుతుందా? ఇతన్ని పోటీలో నుంచి తొలగించేసి, అంటే ఇప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ మస్తాన్ అనేవాడే లేడు, పోటీలో నుంచి వాడు బయటకు వెళ్ళిపోతాడండి. ఇక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ మస్తాన్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వీడికి సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ 1 అనేవాడే వేసాడు అనుకుందామండి. ఓకే, సో ఇక్కడ వేసిన ఈ అభ్యర్థి ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్తానికి ఇచ్చి సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి వేసాడు అంటే చూడండి, ఇక్కడ 2 అనుకుందామండి. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్తానికి ఇచ్చాడు వీడు, ఈ ఎమ్మెల్యే అనేవాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్తానికి ఇచ్చాడు, సెకండ్ ప్రిఫరెన్స్ రసూల్కి ఇచ్చాడండి. ఓకే, అంటే వీడు ఒకవేళ మస్తాన్ గాని పోటీలో లేకపోతే నాకు నెక్స్ట్ రాష్ట్రపతి రేసులో రసూల్ ఉండాలనుకునేది ఈ ఎమ్మెల్యే యొక్క ఆలోచన. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ తీసుకొని ఇక్కడి నుంచి వీళ్ళకి ఈ ఓట్ అనేది వీడి సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడో వాళ్ళ ఓట్లు వీళ్ళకి బదిలీ అవుతాయండి. ఓకే, సో అలా బదిలీ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఒకటైతే గుర్తుంచుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ లో రసూల్కి 900 వచ్చినాయి అని చెప్పేసి వాడే రాష్ట్రపతి అవుతాడని అనుకోవడానికి లేదండి. నెక్స్ట్ ఇలా ఏక ఓటు బదిలీ ఒక్కొక్కటి స్కిప్ చేసుకున్న తర్వాత ఈ 400 ఉన్నోడు కూడా రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు తీసుకొని సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారో వాళ్ళని బేస్ చేసుకుంటే వీడికి ఒక 400 వచ్చాయనుకుందామండి. ఓకే, నెక్స్ట్ వీడికి ఒక 200, వాడికి ఒక 100, అట్లా చూసుకొని ఒకవేళ అప్పుడు కూడా సెకండ్ ప్రిఫరెన్స్ కన్సిడర్ చేసిన తర్వాత కూడా ఈ 1201 ఫిగర్ రాకపోతే ఆ 1201 ఫిగర్ వచ్చే వరకు కూడా, ఓకే, సో ఆ 1201 ఫిగర్ వచ్చే వరకు కూడా ఈ ఏక ఓటు బదిలీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుందండి. నెక్స్ట్ ఒకవేళ విడిపోయాడు అనుకుందామండి, సాయి అనేవాడు రేస్లో నుంచి పోయాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రేస్లో నుంచి పోయిన వాడి నుంచి 3వ ప్రాతినిధ్య ఓటు తీసుకోవడం జరుగుతుందండి. అట్లా తీసుకొని చివరికి 1201 వచ్చే వరకు కౌంట్ వేయడం జరుగుతుందండి. ఓకే, సో ఇది మనకి ఆర్టికల్ 54 అండ్ ఆర్టికల్ 55. నెక్స్ట్ ఆర్టికల్ 56. ఆర్టికల్ 56 ఏమని చెప్తుందంటే రాష్ట్రపతి పదవీ కాలం
రాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి ఆర్టికల్ 56 చెప్తుందండి. దీంట్లో ఆర్టికల్ 56 క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రాష్ట్రపతి ఎలక్షన్స్ జరిగి ఏ రోజైతే అతని రిజల్ట్ వస్తుందో ఆ రోజు నుంచే అతని పదవీ కాలం స్టార్ట్ అయినట్టు కాదండి. ఓకే, మీకు నార్మల్గా ఇప్పుడు చూడండి, మన ఏపీలో కొన్ని ఏరియాల్లో చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్ చూసుకున్నామండి, ఫిబ్రవరి 17న జరిగాయండి. ఓకే, ఏపీలో కొన్ని ఏరియాల్లో ఫిబ్రవరి 17న పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి. సో ఫిబ్రవరి 17నే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఫలానా వ్యక్తి సర్పంచ్ అని చెప్పేసి అతను సైన్ చేసి ఒక పేపర్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. కానీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం చేసిన ఆ రోజు నుంచే అతను సర్పంచ్ గా అతని పదవి కాలం స్టార్ట్ అయినట్టు కాదండి. ఓకే, సో వీళ్ళు ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎప్పుడు ఇచ్చారంటే మనకి ఏప్రిల్ 3వ తేదీన వీళ్ళు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఏప్రిల్ 3వ తేదీ నుంచే ఏప్రిల్ 3, 2021 నుంచి వీళ్ళ యొక్క పదవీ కాలం అనేది స్టార్ట్ అయినట్టుంది. ఓకే, సో ఫిబ్రవరి 17 కాదు, నెక్స్ట్ 5 ఈ రోజు నుంచి ఏప్రిల్ 3, 2021 డేట్ నుంచి 5 సంవత్సరాలు వీళ్ళ యొక్క పదవీ కాలం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా రాష్ట్రపతి పదవీ కాలం అంటే రాష్ట్రపతి ఎలక్షన్స్ జరిగి ఆ రోజు అతన్ని అనౌన్స్ చేసిన రోజే అతని పదవీ కాలం అనేది స్టార్ట్ అయినట్టు కాదు. ఓకే, సో ఏ రోజైతే అతను తన పదవి చేపడుతున్నట్టు సైన్ చేస్తాడో ఆ రోజు నుంచి కూడా 5 సంవత్సరాలు అనేది రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఉంటుంది. అంటే రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుండి 5 సంవత్సరాలు పదవిలో ఉంటాడు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ 56 క్లాజ్ 1A ఏమని చెప్తుందంటే, ఇప్పుడు రాష్ట్రపతి అనేవాడు అతనికి ఆ పోస్ట్ లో ఉండటం ఇష్టం లేదండి, అతను రిజైన్ చేయాలనుకున్నారు. ఓకే, అయితే ఎవరికి తన రాజీనామాని సబ్మిట్ చేస్తారంటే రాష్ట్రపతి తన సంతకంతో కూడిన, జాగ్రత్త గమనించు, రాష్ట్రపతి తన సంతకంతో కూడిన లేఖని ఉపరాష్ట్రపతికి ఇస్తాడండి. ఓకే, రాష్ట్రపతి రాజీనామా ఎవరికి ఇస్తాడండి? ఉపరాష్ట్రపతికి ఇస్తాడు. ఆర్టికల్ 56 క్లాజ్ 1A ఏమని చెప్తుందంటే, రాష్ట్రపతి తాను సంతకం చేసిన లేఖను ఉపరాష్ట్రపతికి తన రాజీనామాని ఇవ్వడానికి అవకాశం ఉందని మనకు ఆర్టికల్ 56 క్లాజ్ 1A చెప్తుంది. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ 56 క్లాజ్ 1B ఏమని చెప్తుందంటే ఇంపీచ్మెంట్ అండి. ఇంపీచ్మెంట్ అంటే అభిశంసించడం. ఓకే, సో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి అనేవాడు తన యొక్క పాలన నిర్వర్తించినప్పుడు, అంటే రాజ్యాంగంలో ఏ విధంగా అయితే రాష్ట్రపతికి అధికారాలు ఇచ్చారో ఆ అధికారాలని అంటే దుర్వినియోగం చేస్తూ, అంటే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అతను ఏదైనా నేరాలకు పాల్పడితే అటువంటి సందర్భంలో వీళ్ళు రాష్ట్రపతిని తన పదవి నుంచి తొలగించవచ్చు. దాన్నే ఇంపీచ్మెంట్ అంటారండి, అభిశంసించడం. ఓకే, సో ఎలా ఈ రాష్ట్రపతిని తన యొక్క పదవి నుంచి తొలగిస్తారనేది మనకి ఈ ఇంపీచ్మెంట్ గురించి మనకి ఆర్టికల్ 61లో వివరించారండి. ఓకే, ఆర్టికల్ 61 వచ్చినప్పుడు దాని గురించి కూడా క్లియర్ గా వివరిద్దాం. ఓకే, నెక్స్ట్ సి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా లాస్ట్ 2 టైమ్స్ ఇప్పుడు బిట్ లో కూడా వచ్చిందండి. ఇది అందరూ కామెడీగా రాష్ట్రపతి పదవి కాలం 5 సంవత్సరాలు అనుకొని వదిలేస్తారండి. సో బిట్ మాత్రం ఇక్కడ పడింది, కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. అది కూడా ఎలాగంటే, ఇప్పుడు రాష్ట్రపతి అనే వ్యక్తి, జాగ్రత్తగా గమనించు, రాష్ట్రపతి అనే వ్యక్తి తన పదవీ కాలం 5 సంవత్సరాలు అయిపోయిందండి. ఒకసారి గమనించు, ఇప్పుడు జూన్ 2021కి సపోజ్ ఎగ్జాంపుల్ గా రాష్ట్రపతి అనే వ్యక్తి తన పదవి ఖాళీ అవుతుందండి. 3rd జూన్ 2021 రాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. అయితే మనం ఏమని చెప్పేవాడిని, రాష్ట్రపతి ఎప్పుడు కూడా 24 గంటలు బై 7 ఒక్క గంట కూడా ఖాళీగా ఉండడానికి వీలు లేదండి. ఒక్క గంట కూడా ఖాళీగా ఉండడానికి వీలు లేదు. 3rd జూన్ 2021 రాష్ట్రపతి అనే వ్యక్తి రిటైర్డ్ అవ్వాలి. అయితే ఇక్కడ సందర్భం సారంగా ఏంటంటే విషయము, ఒకవేళ ఏదైనా కారణాల చేత ఎలక్షన్స్ కానీ జరపకపోతే, జాగ్రత్తగా గమనించు, ఏదైనా కారణాల చేత ఎలక్షన్స్ కానీ జరగకపోతే
ఆ రాష్ట్రపతి వచ్చే వరకు కూడా ఈ 3వ తేదీ వరకు ఏ రాష్ట్రపతి అయితే ఉన్నారో ఆ వ్యక్తే మనకి కంటిన్యూ అవుతాడు. 4 జూన్ కూడా ప్రీవియస్ రాష్ట్రపతి ఉంటారు. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 56 క్లాస్ 1 సీఎం అని చెప్తుందంటే రాష్ట్రపతి తన పదవీ కాలం ముగిసిన తరువాత తన ఉత్తరాధికారి వచ్చే వరకు రాష్ట్రపతి పదవిని నిర్వర్తిస్తాడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అని చాలా మంది నెగ్లెక్ట్ కూడా చేస్తారు. 1 or 2 టైమ్స్ కూడా బిట్ కూడా వచ్చింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రాష్ట్రపతి తన పదవీ కాలం ముగిసిన తరువాత తన ఉత్తరాధికారి అంటే సక్సెసర్ అండి. ఇక్కడ మరీ తెలుగు అంటే కష్టం అయిపోతే సక్సెసర్ అంటే తన తర్వాత వచ్చే వ్యక్తి. ఇప్పుడు 1 ఉందండి, 1కి సక్సెసర్ ఏంటి 2, 2కి సక్సెసర్ 3. అట్లాగే ప్రజెంట్ ఏ రాష్ట్రపతి అయితే ఉన్నాడో ఆ రాష్ట్రపతి తర్వాత వచ్చే రాష్ట్రపతి ఉన్నంత వరకు కూడా ఇతను ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో అతనే ఇది ఫాలో అవుతారు. ఇది బిట్టు కూడా వచ్చిందని జాగ్రత్తగా కొంచెం గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అభ్యర్థులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఆర్టికల్ 56 క్లాస్ 1 ఏలో ఏమని చెప్పామండి, రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. బాగానే ఉంది. అంటే రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇచ్చారంటే ఇక్కడ ఈ పోస్ట్ ఖాళీగా ఉన్నట్టే కదండి. రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇచ్చాడంటే ఇక్కడ ఈ పోస్ట్ అనేది ఖాళీ అయినట్టు. ఇటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఇతను రాష్ట్రపతి యొక్క పదవీ బాధ్యతలను స్వీకరించాలి. ఓకే, అయితే కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి రాజీనామా చేశాడు, ఈ ఉపరాష్ట్రపతి కూడా రాజీనామా చేశాడండి. లాస్ట్ టైం వచ్చిన బిట్ కూడా ఇక్కడే పడింది, జాగ్రత్తగా గమనించండి. రాష్ట్రపతి పదవి ఖాళీ ఉంది, అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఉంది. అయితే ఇప్పుడు ఎవరు రాష్ట్రపతి సీట్లో కూర్చోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండి. మనకు ఆర్టికల్ 143 ఏమని చెప్తుందండి, ఆర్టికల్ 143 చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఆర్టికల్ 143 అంటే రాష్ట్రపతికి ఏదైనా న్యాయ సలహాలు అడగాలనిపిస్తే, దేనిలోనైనా డౌట్ ఉంటే అతను సుప్రీంకోర్టుని సలహా కోరవచ్చు అని చెప్పేది ఆర్టికల్ 143. అయితే ఇక్కడ విషయం ఏం జరిగిందంటే 1969లో ఎవరైతే జాకీర్ హుస్సేన్ ఉన్నాడో అప్పటి ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఉన్నారో అతను అకాల మరణం చెందిన తర్వాత, అంటే 1969 అతను చనిపోతే, సో ఆ టైంలో ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న వ్యక్తి వివి గిరి. 1969లో ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న వ్యక్తి వివి గిరి. ఇతను ఏం చేశాడు, ఇక్కడ జాకీర్ హుస్సేన్ చనిపోగానే, జాగ్రత్తగా గమనించు, జాకీర్ హుస్సేన్ చనిపోగానే వివి గిరి ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి రాష్ట్రపతి యొక్క పదవి బాధ్యతలు చేపట్టడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అతను నచ్చకో ఇతను ఏం చేశాడంటే తన ఉపరాష్ట్రపతి పదవికి ఈ వివి గిరి అనేవాడు తన ఉపరాష్ట్రపతికి రాజీనామా చేసి పడేశాడు. అప్పుడు వివి గిరి ఆర్టికల్ 143ను ఉపయోగించుకొని సుప్రీంకోర్టుని న్యాయ సలహా అడిగాడండి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, జాగ్రత్తగా గమనించు, రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి ఆ పదవిని నిర్వర్తించాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి కూడా ఆ పదవిలో కానీ రాజీనామా చేసి ఖాళీ అయితే అటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు, జాగ్రత్తగా గమనించు, వీళ్ళిద్దరు లేనప్పుడు ఎవరండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వారు తాత్కాలిక రాష్ట్రపతిగా నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ఒక అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఆ టైంలో ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే మహమ్మద్ సైదుల్లా. ఓకే, సో బిట్ కూడా దీని మీద చాలా బిట్లు వచ్చాయండి. ఒకసారి మీరు 56 క్లాస్ 1లో సీని చాలా కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. ఓకే, సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఖాళీ అయిన తర్వాత 2 పోస్టులు వేకెన్సీ ఉంటే ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడో అతను తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఓకే, సో ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన అంశం ఆర్టికల్ 56. నెక్స్ట్ ఆర్టికల్ 56 క్లాస్ 2 అండి. ఆర్టికల్ 56 క్లాస్ 2 ఇది ఆర్టికల్ 56 క్లాస్ 2 ఏమని చెప్తుందంటే, మనకి ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు
రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది, అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. సో ఆ సందర్భంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తన తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు మనం ఏమనుకుందామంటే ఈ ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి లేడండి, ఈ పదవి ఖాళీగా ఉంది, రైట్. ఇప్పుడు రాష్ట్రపతి తన రాజీనామాని ఆర్టికల్ 56 క్లాజ్ 1A ప్రకారం ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. బట్ ఇక్కడ ఉపరాష్ట్రపతి లేడు కాబట్టి సో ఇటువంటి సందర్భంలో ఇతను ఇచ్చే ఏ లెటర్ అయితే ఉంటుందో, అతను ఏదైతే రాస్తున్నాడో ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నా లేకపోయినా కూడా ఉపరాష్ట్రపతి పేరు మీదగానే రాష్ట్రపతి తన యొక్క రాజీనామా లెటర్ని ఇవ్వాలి. అదొకటైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో కేవలం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి రాజీనామా లేఖను ఇవ్వాలని చెప్పారే కానీ దాని తర్వాత అంశంలో ఎక్కడ దాని గురించి క్లియర్గా వివరణ లేదండి. సో అందువల్లనే మనం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా దాంట్లో ఉన్నా లేకపోయినా కానీ రాష్ట్రపతి అనేవాడు ఉపరాష్ట్రపతి పేరుని ఉపయోగిస్తూనే అతను లెటర్ రాయవలసి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఆర్టికల్ 56 క్లాస్ 2 ఏమని చెప్తుందంటే, జాగ్రత్తగా గమనించు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి తన రాజీనామా లేఖను ఇచ్చాడు. ఓకే, సో ఈ ఉపరాష్ట్రపతి ఏం చేస్తాడంటే ఉపరాష్ట్రపతి ఆ లెటర్ని లోక్సభ స్పీకర్కి పంపిస్తాడు. లోక్సభ స్పీకర్కి పంపించడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే రాష్ట్రపతి యొక్క రాజీనామాని ఫైనల్ గా ఆమోదించే పవర్ ఎవరి దగ్గర ఉందంటే అంటే అది లోక్సభ స్పీకర్ దగ్గర మాత్రమే ఉంది. ఇక్కడ మధ్యలో ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి ఆ లెటర్ తీసుకొని దానిని లోక్సభ స్పీకర్ కి పంపించడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత లోక్సభ స్పీకర్ నుంచి ఇతను ఆమోదన పవర్ మొత్తం కూడా ఉంటుంది. బట్ ప్రధానమంత్రికి కూడా ఒక మాట ఇతను లోక్సభ స్పీకర్ ఆ లెటర్ ని పంపించడం జరుగుతుంది. మనకు ఆర్టికల్ 56 క్లాస్ 2 లో ఏమంటుందంటే, రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి పేరును ఉపయోగిస్తూ తనకు సమర్పించినప్పుడు ఉపరాష్ట్రపతి ఆ లేఖను లోక్సభ స్పీకర్ కి పంపించాలి అనేది ఆర్టికల్ 56 క్లాస్ 2. ఓకే, సో ప్రీవియస్ గా వచ్చిన బిట్ అండి, గుర్తుంచుకోండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. తాత్కాలిక సుప్రీంకోర్టు సిజేఐగా ఉన్న వ్యక్తి, మనకి రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఎవరంటే మహమ్మద్ హిదయతుల్లా. ఓకే, జాగ్రత్తగా గమనించండి, మహమ్మద్ హిదయతుల్లా. ఇది మనకి ఆర్టికల్ 56 గురించి అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 62 గురించి వివరిద్దామండి. ఓకే, ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, బట్ కాకపోతే ఇక్కడ ఈ యొక్క రాష్ట్రపతి అనే అంశంలో అతని యొక్క పదవి ఖాళీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఆర్టికల్ 62 గురించి కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తే ఇంకా మీకు ఈజీగా ఉంటుందండి. ఓకే, ఆర్టికల్ 62 రాష్ట్రపతి పదవి ఓకే, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది రాష్ట్రపతి పదవి అనేది ప్రజెంట్ ఖాళీగా ఉందండి. ఓకే, సో అలా ఖాళీగా ఉన్నప్పుడు దానిని నిర్వర్తించడానికి ఎన్నిక విధానం మనకు ఆర్టికల్ 62లో వివరించడం జరిగింది. ఓకే, ఆర్టికల్ 62 క్లాజ్ 1, ఆర్టికల్ 62 క్లాజ్ 1 ఏం చెప్తుందంటే, జాగ్రత్తగా గమనించండి, మనకి ఎప్పుడు కూడా రాష్ట్రపతి అనే పదవి ఖాళీగా ఉండదు కాబట్టి సో ఒక రాష్ట్రపతి పదవి ఎప్పుడైతే టెన్యూర్ కంప్లీట్ అవుతుందో అతను పదవి టెన్యూర్ కంప్లీట్ అయ్యే కంటే ముందే రాష్ట్రపతి ఎన్నికలు అనేది మనం జరపాలి. ఆర్టికల్ 62 క్లాజ్ 1 అదే చెప్తుందండి, జాగ్రత్తగా గమనించండి. రాష్ట్రపతి తన పదవీ విరమణకు ముందే రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి. అంటే దీని అర్థం ఏంటంటే, సపోజ్ 5th ఏప్రిల్
2021 ఏప్రిల్ కదండి, మే తీసుకుందాం. ఓకే, సో 5th May 2021 కి ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి అనే వ్యక్తి తన పదవి కాలం పూర్తవుతుంది అనుకుందాం అనుకుంది. ఓకే, సో అయితే మనము ఈ 5th May 2021 కంటే ముందే, అంటే ఇతను తన పదవి విరమణ చేయక ముందే రాష్ట్రపతి ఎన్నిక అనేది తప్పనిసరిగా జరపాలి అనేది మనకు ఆర్టికల్ 62 క్లాస్ 1. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 62 క్లాస్ 2. మనము రాష్ట్రపతి పదవి ఖాళీ అంటున్నామండి. అసలు ఏ సందర్భాల్లో ఈ యొక్క రాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది, ఒకవేళ ఇలా ఖాళీ అయినప్పుడు వేరే వ్యక్తి ఎన్ని రోజుల వరకు ఆ యొక్క పదవిలో ఉండవచ్చు అనేది మనకు ఆర్టికల్ 62 క్లాస్ 2. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రపతి పదవి ఖాళీ అంటే ఏ సందర్భాలు ఉంటుందండి. ఒకవేళ రాష్ట్రపతి మరణించడం, లేదా తను ఇందాక మనం ఏమని చెప్పామండి, ఇంపీచ్మెంట్ ఆర్టికల్ 56 క్లాస్ 1(b)లో ఏమని చెప్పాము, ఇంపీచ్మెంట్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైనా పనులు చేసినప్పుడు అతన్ని అభిశంసన తీర్మానం ద్వారా అతన్ని మనం తొలగించవచ్చండి. ఓకే, సో అతను ఇంపీచ్మెంట్ అయినప్పుడు లేదా అతను తాత్కాలికంగా తన యొక్క బాధ్యతలు నిర్వహించలేక ఏదైనా హెల్త్ బాగలేకపోవటము, లేదా ఇటువంటి సందర్భంలో రాష్ట్రపతి పదవి అనేది ఖాళీగా ఉంటుంది. సో హెల్త్ ఇష్యూ ఏదో వచ్చిందండి. ఓకే, ఇటువంటి సందర్భంలో రాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ అవుతుంది. ఈ సందర్భంలో ఎవరు దాన్ని పూరిస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలండి. ఒకసారి గమనించండి, ఆర్టికల్ 62 క్లాస్ 2లో రాష్ట్రపతి ఖాళీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఖాళీ అనేది రాష్ట్రపతి మరణించినప్పుడైనా, లేదా రాష్ట్రపతిని ఇంపీచ్మెంట్ ద్వారా తొలగించినప్పుడైనా, లేదా రాష్ట్రపతి తన ఆరోగ్యం సరిగా లేక అందుబాటులో లేనప్పుడైనా, అంటే ఇక్కడ ఈ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఇతను పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి ఆ పదవిని స్వీకరిస్తాడు. రైట్, ఒకవేళ దరిద్రంలో రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉండి అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే అప్పుడు ఎవరు దాన్ని నిర్వర్తిస్తారండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే ఎన్ని రోజుల వరకు వీళ్ళు ఈ విధంగా జాగ్రత్తగా గమనించు, ఎన్ని రోజుల వరకు రాష్ట్రపతి పదవిని ఉపరాష్ట్రపతి కానీ లేదా వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ఆ యొక్క రాష్ట్రపతి పదవి బాధ్యతలు తీసుకుంటారనేది ప్రీవియస్ గా వచ్చిన బిట్ అండి. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆర్టికల్ 62 క్లాస్ 2 చాలా ఇంపార్టెంట్. కేవలం 6 నెలలు మాత్రమే. ఎన్ని నెలలండి? 6 నెలలు మాత్రమే వీళ్ళు ఉపరాష్ట్రపతి కానీ లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉంటే జాగ్రత్తగా గమనించండి, ఆ టైంలో సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ పర్సన్ ఉంటారో అతను కూడా ఈ యొక్క పదవిని స్వీకరించవచ్చండి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుంచుకోండి. ఓకే, ఇది మనకి ఆర్టికల్ 62. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో రాష్ట్రపతి యొక్క పవర్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి.